Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈసీలో నేను ఆర్టిస్ట్గా చిన్న సినిమాలు అన్నింటిలోనూ చేస్తున్నాను. ఈసీలోనే కాదు, చిన్న సినిమాలు జరిగే ప్రతి దాంట్లోనూ నా ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొందరు డైరెక్టర్స్ మరలా చేసిన తప్పులే చేస్తూ ఉన్నారు నా విషయంలో కూడా. సో జనరల్గా ఏం చేస్తారంటే డైరెక్టర్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఎలాగైనా సెట్ అవ్వాలనే ఉద్దేశంతో ఎవరు కనిపించినా ఎలాంటి పర్సన్స్ కనిపించినా వాళ్ళని హీరోని చేసేస్తూ ఉంటారు ఆయా ప్రాజెక్టులలో. వాళ్ళు ఏమనుకుంటారు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏమో నేను సెట్ అయిపోతానేమో అని చెప్పేసి వాళ్ళే హీరోగా వాళ్ళే ప్రొడ్యూసర్గా చేసి సంకనానికి పోతూ ఉంటారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళా నాకు ఈసీలోనే రిపీట్ చేస్తూ ఉన్నారు. సో నాకు ఆ డైరెక్టర్స్ ఇచ్చే ప్రపోజల్ ఏంటంటే, సార్ ఇది స్టోరీ, ఇది మీకైతే బాగా సెట్ అవుతుంది, మీరు హీరోగా అయితే అని చెప్పేసి. నిజంలో బతకండి, నేను క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను, డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలంటున్నాను. సో హీరో అనే చట్టంలో ఇరుక్కుపోయి అలాగే ఉండిపోయి ఏదో ఒకటి రెండు సినిమాలు చేసి పోవాలని అనుకోవడం లేదు. ఈవెన్ ఈసీలో నేను ప్రాజెక్టులు చేస్తున్నా కూడా నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేను ఆ స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని చేస్తున్నాను. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ నేను పనికి వస్తాను? బీ ఫ్రాంక్ చెప్పండి, మనము కొంచెం పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి. లవ్ స్టోరీ నేను పనికి వస్తానా చెప్పండి? పనికిరాను కదా. సో నా క్యారెక్టర్ ఏంటి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, నా బాడీ లాంగ్వేజ్ దేనికి సెట్ అవుతుందని నాకు క్లియర్గా తెలుసు. దానికి తగ్గట్టే గుండు బాస్ కానీ, బండ్లా కానీ, క్రేజీ సీఎం కావచ్చు, సో మీకు పేరు చెప్పిన ఒక సినిమా కావచ్చు, 4 ప్రాజెక్టులు నేను చేయడానికి రీజన్ నాకు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేను క్యారెక్టర్లు చేశాను. దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ స్టోరీ మీదనే మనము డిపెండ్ అయిపోయి ఆ స్టోరీ ప్రకారమే, ఆ క్యారెక్టర్ ప్రకారమే నేను డిజైన్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే నేను సినిమాలు వేరు, నా రియల్ లైఫ్ వేరు అనే ఆలోచన పెట్టుకోను నేను. సో పూర్తిగా వాటికి తగ్గట్టు, అంటే నా కెరీర్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో నేను నా ప్రాజెక్టులు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అది ఈసీలో నేను ప్రధాన పాత్రగా చేయడానికి రీజన్ అది. అంతే తప్ప నేనే ఈసీలో ఉన్న ప్రాజెక్టులన్నీ నేను హీరోగా చేయాలను, లేకపోతే అంటే బయట ప్రాజెక్టులు వచ్చేటవన్నీ నేను హీరోగా చేయాలను ఆలోచన నాకు లేదు. నాకు తెలుసు, వాస్తవం నాకు తెలుసు నేనేంటి, నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, నేను దేనికి సెట్ అవుతాను నాకు క్లియర్గా తెలుసు. నేను ఆ క్లారిటీలో ఉన్నాను, అందువల్ల నేను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. అయితే నేను చిన్న సినిమా చేసే డైరెక్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని ఆ ఇంటెన్షన్తో ఉన్నాను. నెగిటివ్ క్యారెక్టర్స్ నాకు బాగా సెట్ అవుతాయి, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కావచ్చు అండ్ నా వాయిస్ కావచ్చు వేరే లెవెల్లో ఉంటుంది. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. నెగిటివ్ క్యారెక్టర్స్ మోర్ ఇంపాక్ట్ ఇస్తాయనేది నా ఇంటెన్షన్. సో నేను హీరోగా చేయాలనే ఆలోచన నాకు లేదు. దయచేసి అలాంటి ప్రపోజల్స్ నాకు పెట్టద్దండి. ఎందుకంటే నేను అలా చేయాలి అనుకుంటే ఎప్పుడో నేను ఈసీలో చాలా రకరకాల విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడిని. ఎందుకంటే ఈసీ నా ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఎన్నైనా చేయొచ్చు, కానీ అక్కడ కూడా నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. నా బాడీ లాంగ్వేజ్కి ఏం సెట్ అవుతుందో ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్తో నేను స్క్రిప్ట్లు డిజైన్ చేసుకొని, నా అంతకు నేను డిజైన్ చేసుకొని అన్నీ నేనే అయి ఆ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నాను. సో వీటిని పోల్చొద్దు. సో దయచేసి డైరెక్టర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, హీరో అనే ఆలోచనతో నా దగ్గరికి రావద్దండి. నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా ఇంపాక్ట్ ఇస్తాయి. మీరు ఏదైనా ప్రాజెక్టులు చేస్తే అందులో నన్ను భాగం చేయండి తప్ప మొత్తం నేనే సర్వస్వం అయిపోయి ఆ ప్రాజెక్టులు చేయాలనే ఆలోచన నాకు లేదు. మీకు పూర్తిగా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం. ఇలా ఎవరు మాట్లాడరు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో. సో వచ్చినట్టు ఏవో చేసుకుంటూ పోతుంటారు. ఇది నాదేం పోయింది, వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు, చేస్తే పోలా అనే ఆలోచన నాకు ఉండదు. ఎందుకంటే సినిమా దెబ్బతింటుంది. సినిమా ముఖ్యం, నేను ముఖ్యం కాదు. చిన్న సినిమా ముఖ్యం. చిన్న సినిమాల్లో యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకోండి. న్యూ టాలెంట్ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉంది. వాళ్ళందరినీ తీసుకొని క్యాప్చర్ చేసుకుని వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. అన్నీ మనమే చేయాలంటే ఎట్లా? నేను మీ ప్రాజెక్టులో ఖచ్చితంగా పార్ట్ అవుతాను, కానీ ఏంటంటే విలన్గా కావచ్చు, ఏదైనా ప్రధాన పాత్ర కావచ్చు, నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఆ డైరెక్టర్ ఏమనుకుంటాడో ఆ క్యారెక్టర్లు నేను చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. సో దయచేసి క్లారిటీ ఇద్దామనే స్పెషల్ వీడియో. నేను హీరోని కాదు, నేను హీరోని అంటారా? నా బాడీ లాంగ్వేజ్ ఏంటి, నేనేంటి,
మీ ఆలోచనలు ఏంటి, మీ ఇంటెన్షన్ ఏంటి? సూర్య గారిని పెట్టేసుకుంటే మొత్తం ఆయన ఏం జరిగినా ఆయన ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడనే ఇంటెన్షన్ మీకు ఉంటుంది. కానీ మీరు క్యారెక్టర్ ఇచ్చినా కూడా నేను నా సినిమాని నేను కాపాడుతాను. నా చిన్న సినిమాని నేను కాపాడడానికే వచ్చాను. ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను చిన్న సినిమా వెంట ఉంటాను. సో ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. నాకు మంచి క్యారెక్టర్లు ఇవ్వండి. విలన్ క్యారెక్టర్స్ కావచ్చు, ప్రధానమైన పాత్రలు కావచ్చు. సో ఏదైనా కూడా కొత్తగా క్యారెక్టరేషన్ ఉంటే నేను ఎంత వర్స్ట్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను యాక్టింగ్ చేయాలి. అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను ఎంజాయ్ చేస్తాను. ఆ క్యారెక్టర్స్ని ఎంజాయ్ చేస్తాను. నాకేంటంటే డబ్బులు ముఖ్యం కాదు. సో అన్నీ అయిపోయినాయి. అన్ని జీవితంలో ఎన్ని చూడాలో అన్ని చూసేసాను. ఇప్పుడు పూర్తిగా సెటిల్డ్గా నేను కూర్చున్నాను. ఇప్పుడు చిన్న సినిమాని పూర్తిగా ఒక మెట్టులో, అంటే ఒక హై రేంజ్లో, ఒక ఎవరెస్ట్ శిఖరంలో కూర్చోబెట్టడానికే నా ప్రయత్నాలన్నీ. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, డైరెక్టర్స్ అంతా ఈ కోణంలో ఆలోచించండి. మంచి పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్స్ కావచ్చు, విచిత్రమైన పాత్రలు నాతో మీరు చేయించవచ్చు. నా పేరు వారణాసి సూర్య. ఈజ్ మా వాట్సాప్ నంబర్ వన్స్ అగైన్ 7981599433. ఈ నెంబర్కి నాకు కమ్యూనికేషన్కి వచ్చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.